ఓలా జరంత ఆగుర్రు ఆగుర్రి జరంత ఆగి జరంత మన వీడియోలు కూడా జరంత చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచా స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే గాయస్ చూసేయండి. చూసే ముందు అయితే మన వీడియోకి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. ఇంతకీ ఇలా వ్లాగ్ ముచ్చట్లేందబ్బా అని చూస్తారు రౌల్లా. మీకు ఆల్రెడీ తమ్నైల్ చూసింటే అర్థమైపోవాలి కదా. గదే రాఖీ వ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ అవుతుంది చూసేయండి. రాఖీ వ్లాగ్ అన్నది గింత జుడ్డు ముఖం వేసుకొని ఉన్నది ఏందా అనుకుంటున్నారా? లేచిన దగ్గర నుంచి నాన్ స్టాప్ పనులు అయితేనే ఉన్నాయి. వన్స్ స్నానం చేసి రెడీ అయినాక పనులు చేయాలంటే చెడ్డ చిరాకు వస్తుంది కదా. అందుకే ఇంకా స్నానం చేయముందుకే పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని పనులన్నీ కంప్లీట్ అయినాక ఫ్రెష్గా బాతింగ్ చేసి అయిపోతుంది కదా అన్నట్టుగా ఫస్ట్ ఫుడ్ ప్రిపరేషన్ అయితే చేసేస్తున్నాను. మా భగత్ బాబు హెల్ప్ తోటే నేను చేసిన ఏ పనైనా ఏ ఫెస్టివల్ రోజైనా భగత్ బాబు హెల్ప్ తోటే నేనైతే కంప్లీట్ చేస్తా. వితౌట్ భగత్ బాబు అయితే నేను ఏం పని చేయలేను. కంపల్సరీ చిన్న హెల్ప్ అయినా చేస్తాడు. చిన్న హెల్ప్ అని కాదు, ఒక వంట పని నేను చేసా కానీ మిగతా రిమైనింగ్ అన్ని వర్క్స్ చాలా పేషెన్సీ తోటి మాత్రం చేయడు. ఊరుకుంటా గులుక్కుంటేనైతే అట్లనైతే నాకైతే మస్తు హెల్ప్ చేస్తాడు. ఇంట్లో పనులలోనైతే నేను చెప్తున్నా కదా లిటరలీ 110% చెప్తాను. నేనైతే మస్తు అంటే మస్తు హెల్ప్ చేస్తాడు మా భగత్ బాబు అయితే. ఇట్లా క్లీనింగ్ సెక్షన్స్ ఉంటాయి కదా, తుడవడం, మహాకి స్నానం చేపియడము, మహాన్ రెడీ చేపియడము, వెజిటేబుల్స్ కానీ కట్ చేపియడము, ఆనియన్స్ అవన్నీ కట్ చేసి ఇవ్వడము, ఇంకా ఏమన్నా బౌల్ ఉంటే అవి వాష్ చేయడము అవన్నీ చేస్తాడు. ఇక అవన్నీ చేసినాక నువ్వేం చేస్తావు అనేసి అనుకుంటారు. అదే కావాల్సిన ఫుడ్ ప్రిపరేషన్స్ అన్నీ నేనైతే చేస్తాను. ఇక్కడైతే మా మహావాడు వచ్చేసి మా చయన్ బాబుకి అయితే రాఖీ అయితే కట్టేస్తున్నాడు. ఇంకా సాయిప్రియ ఉంది కదా, సో తను వచ్చేసి వాళ్ళు ఊరికి వెళ్తుంది అనమాట వాళ్ళ తమ్ముడు వాళ్ళకి రాఖీ కట్టడానికి. సో వచ్చేటప్పుడు మా చయన్ బాబుని అయితే తీసుకొచ్చింది. సో మా ఇంట్లోనే ఇంకా చయాన్కి అయితే మహా రాఖీ కట్టేసింది. లాస్ట్ టైం హైదరాబాద్కి వెళ్ళాం కదా, ఈసారి అయితే వెళ్ళలేదు. మా తమ్ముడు మా ఇంటికే వచ్చిండు రాఖీ హాలిడేస్కి. మా చిన్న తమ్ముడు కూడా హాలిడేస్ ఉండడం వల్ల ఇంటికి అప్పుడే వచ్చేసి ఉండే. సో అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు ఈసారి. లాస్ట్ టైం మేము మా అన్నయ్యకి రాఖీ కట్టేసి హైదరాబాద్కి వెళ్ళి ఉండే చయాన్ కోసం. బట్ చయాన్ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇంకా అందరు ఇక్కడే ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా ఇంట్లోనే రాఖీలు అయితే సెలబ్రేషన్స్ అయితే చేసేసుకున్నాం మేమైతే. మీ ఇంట్లో మీ రాఖీ సెలబ్రేషన్స్ ఎలా చేసేసుకున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చాలామంది అంటున్నారు రాఖీ వచ్చేసి అంటే కొంతమంది అయ్యగారులు వచ్చేసి 1 తర్వాతకి కట్టాలని, కొంతమంది బ్రదర్స్కి మనము ఏ టైంలోనైనా రాఖీ రోజు కట్టచ్చు అని కొంతమంది అయ్యగారులు అయితే చెప్పిర్రు. ఇంతకీ మీరు ఏది పాటించిల్లు అన్నది కామెంట్ చేయండి. నేనైతే నిజంగానే 1 తర్వాతకి కట్టాలేమో అన్నట్టే ఉండిపోయినా. సో మీరు ఇంతకీ ఏది పాటించాలి అన్నది మీరు అయితే కామెంట్ చేయండి. నేను నా బ్రదర్స్కి అయితే 1 తర్వాతకి కట్టినాను. మా అన్నయ్యకి 1 తర్వాత కట్టినాక మా తమ్ముళ్ళకి లిటరలీ రాఖీ కట్టేసరికి 4 అట్లా అయింది. మా తమ్ముళ్ళకి రాఖీ కట్టడం అయిపోయేసరికి చాలా లేట్ అయిపోయింది అసలుకి. కానీ హ్యాపీ అనిపించిందిలే, మా తమ్ముళ్ళకి ఎక్కడ మిస్ అవుతానో ఈ ఇయర్ అనేసి అనుకున్నాను. హైదరాబాద్కి వెళ్ళమో మా చయాన ఇడికి వస్తున్నాడు కదా అన్నట్టు అనుకున్నాము. కాకపోతే మంచి హ్యాపీ అనిపించింది మా తమ్ముళ్ళకి కట్టడం కూడా. కానీ నేను మా కార్తీక్ నాకు ఒక్కరికే మిస్ అయిపోయినా ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ మిస్ అయినా, ఈ ఇయర్ మిస్ అయినా, నెక్స్ట్ ఇయర్ అయితే అస్సలు మిస్ కావద్దు అదే అనుకుంటున్నా నేను నిజంగా. మా అన్నకి కట్టినా మా తమ్ముళ్ళకి కట్టినా కానీ మా కార్తీక్ అయితే కట్టలేకపోయినా అదొక్కటే చిన్న బాధ ఉంటుండే. కాకపోతే రాఖీ అయితే ఈసారి చాలా పీస్ఫుల్గా అయినట్టు నాకైతే అనిపించింది. మంచి అనిపించింది ఈసారి రాఖీకి అయితే నాకు. అంటే ఎక్కడికి వెళ్ళలేదు కదా, జర్నీ అట్లా ఏం లేకపోయేసరికి కొంచెం టైర్డ్ అయిన ఫీల్ లేకుంటుండే, ఇంట్లోనే ఉన్నాం కాబట్టిగా. ఇంకా అక్క వచ్చేసి పవిత్రక్క మా పెద్దమామయ్య వాళ్ళ కూతురు ఇంకా భగత్కి అయితే రాఖీ కడుతుంది. సో ఇంకా మా ఆడబిడ్డ మా సిందక్క వాళ్ళు చెప్పినాను కదా నేను ట్రాన్స్ఫర్ అయింది, వాళ్ళు వైజాగ్కి వెళ్ళారని చెప్పాను కదా. సో అక్క నుంచి రాలేకపోయేసరికి ఇంకా రాఖీ స్వీట్స్ అవన్నీ పంపించింది. సో మా సిందక్కవి ప్రతిభక్కవి ఇద్దరి కలిపి పవిత్రక్కే కట్టింది, ముగ్గురి పవిత్రక్కే కట్టింది. ఇంకా పవిత్రక్క వచ్చేసి వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఊళ్ళో పోచమ్మలు ఉంటే ముందు రోజే వచ్చింది. సో అక్కడ అవి చూసుకొని రాఖీ రోజు మా ఇంటికి వచ్చి ఇంకా భగత్కి అయితే 3 అక్కల రాఖీ అయితే కట్టేసింది. ఇంకా మహావాడికి రాఖీ కట్టింది అక్క, నాకు కూడా రాఖీ అయితే కట్టింది. ఇంకా అక్క వాళ్ళు రాఖీ కట్టారు కదా, కంపల్సరీ మనం అయితే గిఫ్ట్స్ ఇవ్వాలి కదా. సో అందుకోసం అని షాపింగ్కి అయితే వచ్చినాము మేము. ఇంకా అఖిలక్క వాళ్ళు అందరం కలిసి వచ్చినాము. అఖిలక్క వాళ్ళు కూడా వాళ్ళ ఆడబిడ్డకి ఇంకా శారీ తీసుకుంటా అంటే, నేను అక్క వాళ్ళ ఆఫీస్కి వెళ్తారు కదా ప్రతిభక్క పవిత్రక్క ఇట్లా, మా సిందక్క కూడా శారీస్ ఎక్కువ కట్టదు.
సో ఈసారి మంచిగా 3 పీసెస్ కుర్తీస్ తీసుకుందాం అనేసి వస్తే అస్సలు బాగాలేవు అసలుకి. అంటే వరలక్ష్మి వ్రతము, పోచమ్మలు ఇట్లా రాఖీ అట్లా అవ్వడం వల్ల పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల అన్నీ మంచిగా లేవు. స్టాక్ వచ్చేసి నాకు అంత నచ్చలేదు. వద్దులే మనము ఇంట్లో డబ్బులే ఇచ్చేద్దాము అనేసి అంటే ఇంకా మా భగత్ అస్సలు వినిపించుకోలేదు. ఇంటికి వచ్చినాక నేను వద్దనేసి ఇంటికి వచ్చినాక నేను తీసుకుంటా అంటే వద్దన్నా అని అంటే మళ్ళీ ఎందుకు శారీలు తీసుకుంటే అక్క వాళ్ళు కట్టట్లేరు అనవసరంగా ఎందుకు చెప్పు, వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు కదా. సో డ్రెస్సెస్ అయితే బాగుంటుంది. ఇన్ కేస్ మనం మనీ వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళకి ఇష్టమైనది వాళ్ళు కొనుక్కుంటారు కదా అంటే లేదు నేను శారీస్ తీసుకుంటా, వాళ్ళకి నేను గిఫ్టే ఇస్తా అనేసి అంటే మళ్ళీ నైట్ 10:30కి వెళ్ళేసి శారీస్ అయితే కొనుక్కొని అయితే వచ్చినాము. 2 అక్క వాళ్ళకి, పవిత్రక్కకి ప్రతిభక్కకే తీసుకున్నాము. సింధక్కకి ఇంకా టైం ఉంది కదా, సింధకి ఇంకా వైజాగ్ నుంచి రాలేదు. వచ్చేలోపు మంచిగా ఏదైనా స్మార్ట్ వాచ్ లేకపోతే ఇంకా లాంగ్ లెంత్ డ్రెస్సెస్ అట్లా ఏమైనా తీసుకుందాం అన్నట్టుగా ఆగిపోయినాము. ఇప్పుడు ప్రతిభక్క పవిత్రక్క వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఎప్పుడు కలుస్తారో ఏమో తెలియదు కదా, హైదరాబాద్కి వెళ్ళిపోతుంది పవిత్రక్క. సో అందుకోసం అన్నట్టుగా ఎట్లాగూ ఇచ్చేస్తే అయిపోతుంది కదా అన్నట్టుగా తీసుకున్నాము. ఇద్దరికి సేమ్ శారీస్ తీసుకున్నాము, బట్ కలర్స్ ఒకటి బ్లూ ఒకటి యాష్ కలర్ అయితే తీసుకున్నాము. శారీస్ అయితే చాలా బాగున్నాయి, అసలు నాకు మంచిగా అనిపించింది. నేను కూడా నా కోసం ఒకటి తీసుకుంటే మంచిగా అనిపించింది, నాకు అంత బాగా నచ్చినాయి శారీస్. సో అవి వచ్చేసి మా భగత్ బాబు సెలెక్షన్సే. ఆ శారీ సెలెక్షన్స్కి నాకు అసలు సంబంధమే లేదు. మా భగత్ బాబు ఏంటిదంటే ఒకటి ఫిక్స్ అయిపోతాడు, అదే చేసేస్తాడు. మనం ఎంత చెప్పినా కూడా అస్సలు వినిపించుకోడు. మనకు నచ్చిన కలర్ కూడా అస్సలు తీసుకోడు. నాకైనా ఎవరికైనా ఆయనకు నచ్చిందే తీసుకోవాలి, ఒక్క దాంట్లో కూడా తగ్గడు అస్సలకే. ఎందుకులే వాళ్ళు తీసుకుంటారు, అమ్మాయిలు చూసుకుంటారు అని అస్సలు వదిలేయడు. ప్రతి దాంట్లో ఆయనే సెలెక్షన్ చేయాలి, ఆయనకు నచ్చింది మనం తీసుకోవాలి. సో ఫైనల్లీ ఇప్పుడు కూడా అట్లనే అయింది. ఆయనకు నచ్చిందే ఈవెన్ రాఖీస్ కానీ స్వీట్స్ కానీ ఇంకా మా అల్లుడు వాళ్ళకి ఇద్దరికి వాచ్ తీసుకోవడం కానీ ప్రతి ఒక్కటి మా భగత్ బాబు సెలెక్షన్స్. ఇప్పుడు అక్క వాళ్ళకి డ్రెస్సెస్ తీసుకోవడం కానీ శారీస్ తీసుకోవడం కానీ అన్ని భగత్ బాబు సెలెక్షన్స్. ఆయన చూస్ చేసినాయి నేను తీసుకోవాలి. ఇంకా భగత్కి అక్క రాఖీ కట్టడం కంప్లీట్ అయినాక నేనైతే ఇంకా అట్లెక్క వాళ్ళ ఇంటికి వచ్చి మా యాపిల్కును మా రియోకి మహాగాడితోనైతే రాఖీ కట్టించినాను. మా యాపిల్ బాబుకి అయితే ఇదే ఫస్ట్ రాఖీ. రియోకి వచ్చేసి లాస్ట్ ఇయర్ కూడా మహాన్ అయితే రాఖీ కట్టింది, బట్ మా ఇంట్లోనే కట్టించిన. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కట్టలేదు. ఎందుకోసం అంటే నేను అక్క అప్పటికి ప్రెగ్నెన్సీ ఉంటుండే, సెకండ్ ప్రెగ్నెన్సీ ఉంటుండే అక్కది. సో పాప పుట్టిద్దేమో రియోకి వాళ్ళు చెల్లె కట్టాలి అన్న థాట్లో నేను ఉంటే, బట్ ఇయర్ కల్లా మా యాపిల్ వచ్చేసిండు. సో ఇద్దరు అబ్బాయిలే కాబట్టి నాకు మళ్ళీ యాపిల్ అన్న రియో అన్న చాలా ఇష్టం. సో నాకు వాళ్ళకి కట్టియాలనిపించింది. ఇంకా నేను అందుకే మహాతో అయితే వాళ్ళకి రాఖీ అయితే కట్టించినాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది యాపిల్కి రియోకి రాఖీ కట్టడం కూడా. ఇంకా మా యాపిల్ అయితే స్వీట్స్ వేసరికి మస్తు తింటున్నాడు, అదే ఎగ్గు తినబడినది అస్సలు తినడు. ఈవెన్ మహా కూడా ఎన్ని స్వీట్లు తిన్నది అసలుకి. రాఖీ రోజు అయితే అబ్బా వరలక్ష్మి వ్రతం రోజు ఫుల్ స్వీట్స్ అయిపోయినాయి, రాఖీ రోజు ఫుల్ స్వీట్స్ అయిపోయినాయి. నేనైతే ఎంత పెట్టకుండా మహాని కాపాడుకుంటూ వస్తే కథం ఏదో ఒక రోజు డే అంతా తినాల్సి వస్తుంది స్వీట్సే. ఇంకా మరియో చూడండి డైరీ మిల్క్ చాక్లెట్ అయితే మా మహాడికి అయితే గిఫ్ట్ చేస్తున్నాడు ఇక్కడ వచ్చేసి. ఇంకా అఖిలక్క వాళ్ళు కూడా మేము రాఖీ కట్టినాక అన్నారం అయితే వెళ్ళిపోయిళ్ళు అక్క వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టడానికి. సో నేను ఇంకా పవిత్రక్కని హైదరాబాద్కి వెళ్ళడానికి హనంకొండ బస్ స్టాండ్లో డ్రాప్ చేసేసి మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. మా వదిన గిట్ల ఇంకా చూసి వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టడానికి అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది. నేను మా అన్నయ్యకి రాఖీ కట్టేసరికి టైం 2 అయింది ఆఫ్టర్నూన్. సో చాలా లేట్ అయిపోయింది. నేను ఇంకా 1 తర్వాతకే కట్టాలన్నట్టుగా అట్లే ఉంటే లేట్ అయిపోయింది. లేకపోతే మా అన్నయ్యకి నేను 8కి అట్లా కట్టేసి వచ్చేదాన్ని మార్నింగే. అప్పుడే మార్నింగ్ వెళ్తే అయిపోతుండే అనిపించింది, ఎందుకంటే నేను వెళ్ళేసరికి మా అల్లుళ్ళు ఇద్దరు లేకుంటుండే. వాళ్ళకి కూడా తీసుకొచ్చినాను. వాళ్ళకి రాఖీ కడితే బాగుండు అనేసి నాకు అనిపించింది. వాళ్ళిద్దరికి చెరొక వాచ్ కూడా తీసుకొని ఉండే. సో వాళ్ళు ఎట్లా ఎగ్జైట్ అవుతారు అన్నది నేను చూడాలి అనుకున్నా, కానీ వాళ్ళే లేకుండా అయిపోయింది. వాళ్ళని కట్టడం వాళ్ళకి మిస్ అయిపోయిందిరా అనిపించింది. మా అన్నయ్యకి రాఖీ కట్టి వచ్చినాక మా తమ్ముళ్ళకైతే రాఖీ కట్టిన. మా చెల్లె కూడా రావాల్సింది, బట్ ఇంటి దగ్గరే ఉంది అది మా బాబాయ్కి రాఖీ కట్టడానికి. ఇంకా వర్షం పడడం వల్ల అక్కడే డ్రాప్ అయిపోయింది. ఇంకా దాని రాఖీ కూడా మా తమ్ముడికి నేనే కడుతున్నాను. మా చిన్న తమ్మునికి ఆల్రెడీ అది రాఖీ కట్టింది. మా చిన్న తమ్ముడు ఇంటికి వెళ్ళే వచ్చిండు, సో వాడికి ఆల్రెడీ రాఖీ కట్టింది. ఇంకా మా పెద్ద తమ్మునికి కూడా రాఖీ పంపిస్తే దాని రాఖీ నా రాఖీ నేను కలిపి ఇప్పుడు ఇద్దరికైతే రాఖీ కడుతున్నాను. రాఖీ కట్టడం కంప్లీట్ అయిపోయాక కొందరు ఉంటారు కదా సూటిపూటి మాటలు ఎట్లుంటాయి అంటే, మీ తమ్ముళ్ళు మీ అన్నలు ఏమి ఇచ్చిర్రు అంటారు, ఏమి ఇయ్యలేదని అంటే అయ్యో ఏమి ఇయ్యలేదా అంటారు, గింత ఇచ్చిల్లంటే అయ్యో గంతే ఇచ్చిర్రా అంటారు.
నరం లేని నాలుకే ఏదో ఒకటి వాగుతూనే ఉంటుందని నేనైతే లైట్ తీసుకుంటా. నాకైతే రాఖీ కడితే మనీ ఇవ్వాలన్న కాన్సెప్ట్ అయితే అస్సలు నచ్చదు, చెత్త కాన్సెప్ట్ లెక్క అనిపిస్తుంది. మనం వాళ్ళకి ప్రేమతో రాఖీ కడుతున్నాం కానీ వాళ్ళు ఏదో పైసలు ఇస్తారన్న ఆశతో అయితే రాఖీ కట్టట్లేం కదా. సో అట్లా ఆశతో కట్టిన వల్ల ఆ ఫీల్ అయితే ఉంటుంది. నేనైతే వాళ్ళకి ప్రేమతో కడితే వాళ్ళు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి, నాకు ఇవ్వకపోయినా కూడా వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలనేసి నేను కోరుకుంటాను. నాకు అస్సలు నచ్చదు ఇట్లా తీసుకోవాలన్నా కూడా, నాకు అసలు నచ్చదు. కానీ ఎప్పుడో ఒకసారి వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం తీసుకుంటా తప్ప నాకైతే అట్లా తీసుకోవాలన్నది నాకు అసలే నచ్చదు. ఆ రాఖీకే ఇవ్వాలని ఏమున్నది చెప్పండి పైసలు. నాకైతే మా చింతమ్ముడు మొన్న వాడు డ్రెస్ కొనిచ్చి తీసుకొచ్చిండు, మా పిన్ని దసరాకి డ్రెస్ కొనిచ్చింది, మా మమ్మీ డబ్బులు ఇస్తూనే ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు. ఇక కొత్తగా రాఖీకే ఇవ్వాలని ఏమున్నది చెప్పండి. ఇంత తింటే అంటారు, అంత అంతనేనా అంటారు, ఎవరికి తోచినంత వాళ్ళు ఇచ్చుకుంటారు. కొందరు సిస్టర్స్ ఎట్లుంటారు అంటే ఏదో హ్యాపీనెస్ తోటి వాళ్ళకి తోచినంత ఇస్తే అది తీసుకోరు, ఇదంటారు అదంటారు, ఇంతే ఇచ్చినవాడు అంతే ఇచ్చినవాడు, అట్లా కొంతమంది ఫీల్ అవుతారు. ఏందో ఏమో అర్థం కాదు, ఆర్ట్ఫుల్గా రాఖీ కట్టేటోళ్ళే ఈ రోజులలో లేరేమో అనిపిస్తుంది నాకైతే. కొందరు బ్రదర్స్ ఉంటారు రాఖీ వస్తే వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు వస్తారని అబ్బా ఇక అత్తరా బై ఇది అనేసి అనుకుంటారు. ఎప్పుడో ఇయర్లీ వన్స్ జరిగిద్ది రాఖీ ఫెస్టివల్ అనేది. మన తోడబుట్టినోళ్ళు పెళ్ళికి ముందు 24/7 మన దగ్గర ఉన్నోళ్ళు ఎక్కడికో పెళ్లి చేసుకొని వెళ్ళి మన కోసం రాఖీ కట్టడానికి ఆ రోజు మన దగ్గరికి వస్తే ఒక 1000 రూపాయలు 500 వాళ్ళ సంతోషానికి ఇవ్వడానికి ఏదో వాళ్ళ ఆస్తులంతా ఇచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఇక రాఖీ కడితే కంపల్సరీ ఇవ్వాలా అట్లా ఇట్లా కంపల్సరీ అని కాదు, వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఇవ్వాలి. సో నేను లేకపోతే ఏం కాదు, ఉన్న దాంట్లో వాళ్ళకి కొంత ఇస్తే తప్పేముంది చెప్పండి. వాళ్ళ కూతుర్లకు పెట్టుకోవడానికి ఎంతైనా వస్తాయి, అదే తోడబుట్టిన చెల్లెకి ఇవ్వడానికి మాత్రం చేతులు రావు. అదేందో నాకు అర్థం కాదు, చెల్లైనా అక్కైనా ఎవరికో ఇవ్వడానికి మాత్రం చేతులు అయితే రావు, అదేందో నాకైతే అర్థం కాదు. నేను ఈసారి ఈ వ్లాగ్లో ఏం షేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నానంటే రాఖీ స్పెషల్గా యాజ్ ఎ బ్రదర్గా నువ్వు నీ అక్కనో నీ చెల్లియో ఎవరైనా కానీ నువ్వు రాఖీ పండుగ ముందు రోజు నీ సిస్టర్కి కాల్ చేసి నువ్వు రాఖీ పండుగ రేపు కదా నువ్వు ఈ రోజు రా, నాకు రాఖీ కట్టాలి, నువ్వు రావాలి అని ఒక కాల్ చేసి 2 minutes అట్లా మాట్లాడితే మన సొమ్మేం అరిగిపోదు కదా. మనం అట్లా కాల్ చేయడం వల్ల కోట్ ఆస్తి ఇచ్చిన రాని సంతోషం ఆ సిస్టర్కి అయితే అక్కడ వస్తుంది. సో యాజ్ ఎ బ్రదర్గా నువ్వు ఎవ్రీ ఇయర్ చేయాల్సిన పని. సిస్టర్స్కి నేనేం చెప్పాలనుకుంటానంటే యాజ్ ఎ సిస్టర్గా మీ తమ్ముడికి మీ అన్నకి మీరు రాఖీ కట్టినాక వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ తోటి మీరు సంతోషంగా ఉండండి. గింత ఇచ్చిలు గంత ఇచ్చిలు గిరిత్తరా నాకు గరిత్తరా అని గునిపించి పెట్టడం అలగడం ఇట్లాంటివి అయితే చేయకండ్రి. ఎందుకోసం అంటే వాళ్ళకి మనము ప్రేమతో రాఖీ కడుతున్నాం కానీ వాళ్ళు ఏదో ఇస్తారని ఆశపడి అయితే రాఖీ కట్టట్లేం కదా. సో ఫీల్ అవ్వడం ఎందుకు, అట్లా ఫీల్ అయిన వాళ్ళు అయితే కంపల్సరీ ఏదో ఆశపడే వాళ్ళు ఫీల్ అవుతారు. ప్రేమతో కట్టిన వాళ్ళైతే అట్లా అస్సలు ఫీల్ కారు. సో అపార్థాలు పక్కన పెట్టి రాఖీని అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకోండి ఎవ్రీ ఇయర్. అయితే మీ ఇంట్లో మీ రాఖీలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇంతకీ అన్నది కామెంట్ అయితే చేసేయండి. సో మా వంటకాలు అయితే తిన్నాకనైతే ఇన్ని మిగిలిపోయినాయి. కర్రీ అయితే ఎక్కువ ఏం మిగలలేదు, అన్నం అయితే చాలా అంటే చాలా మిగిలింది. అట్లకు కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు రైస్ అంతా తక్కువ వల్ల మాకే ఇచ్చేళ్ళు ఉండే. ఎందుకోసం అంటే నేను ఉంటున్నాను కదా, ఒకవేళ తింటే మాకన్నా అవుతుంది అన్నట్టుగా ఇచ్చిపోయింది, పడేస్తే ఏమొస్తుంది అన్నట్టుగా. చారు కూడా నేను చేయలేదు, అట్లకే చేసింది. మేము కూడా డైట్ అంతా పక్కన పెట్టేసి నైట్ అన్నం తిన్నాక కూడా మా అన్నం చూడండి ఎంత మిగిలిందో. ఇంకా మా అన్నం ఎంత మిగిలిందంటే అట్లక వాళ్ళదైతే గిన్నె నిండా మిగిలింది. దాన్ని చిన్న చిన్న ప్యాకింగ్ చేసినైతే ఒక 20 మెంబర్స్కి అట్లా సరిపోతుంది కావచ్చు. అన్నం అయితే ఉంది కానీ కర్రీ అయితే ఏం లేదు. సో చారు ఎట్లా ఉంది కదా, ఏదైనా కర్రీ చేసి చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి ఆ చిన్న అన్నం కూడా లేని వాళ్ళు బయట ఎంతమంది ఉన్నారు కదా, ఉట్టిగా పడేస్తే ఏమవుతుంది. అమ్మో నాకైతే అస్సలు పానం దరియదు ఇంత అన్నం పడేయనీకి. పెళ్ళికి ముందు అయితే అసలు ప్లేట్లలో నేను ఇంత వేసుకుంటే అలా కంపల్సరీ అన్నం పడేసేదాన్ని. అదే పెళ్ళైనాక అన్నం పడేయాలంటే అస్సలు మనసు ఒప్పట్లేదు. అన్నం విలువ పెళ్ళైనాక నాకు చాలా తెలిసి వచ్చింది. అంతకుముందు నేను వండకపోయేది కాబట్టి నాకు తెలియకపోయేది. ఇప్పుడు నా చేతులతో నేనే వండి నేనే వేసిన కాబట్టి నాకు అన్నం విలువ బాగా తెలిసి వచ్చింది. సో ఇంత అన్నాన్ని పడేయాలా అనేసి ఆలోచిస్తున్నాను. పోనీ అట్లా ఇవ్వకుండా కిందికి వెళ్ళి స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి మా దగ్గర బాగా, ఆవులు అవన్నీ మా ఇంటి ముందు ఇట్లా పడుకుంటూ ఉంటాయి అన్నమాట. వాటికన్నా పెడితే అవన్నీ తింటాయి కదా అని చూస్తుంటే బయట వర్షం పడుతుంది, చీకటి అయిపోయింది, అసలు ఏం చేయాలో అర్థమైతే కావట్లేదు. ఇంత అన్నం వేస్ట్ చేస్తే నా మనసు అయితే అస్సలు ఒప్పుకోదు. వర్షం తగ్గేదాకా వెయిట్ చేస్తా, ఇన్ కేస్ లేట్ అయితే స్ట్రీట్ డాగ్స్ కన్నా వేసేసి వస్తా. కానీ ఇంత అన్నాన్ని అయితే నేనైతే వేస్ట్ అయితే చేయను. మళ్ళీ అట్లక్కనైతే బగారా రైస్ అయితే చేసింది. మీ ఇంట్లో కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా రైస్ మిగిలిపోతే మాత్రం అనవసరంగా పడేయకండి. కనీసం కింద వేస్తే రోడ్డు మీద స్ట్రీట్ డాగ్స్ అయినా తిని కడుపు నింపుకుంటాయి అవైనా. నేను రాఖీ తెల్లారి మార్నింగ్ బ్రష్ చేసుకుందామని బయటికి వచ్చి బ్రష్ చేసుకుంటే నాకు వీళ్ళిద్దరు అయితే కనిపించిళ్ళు. మేబీ వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ అనుకుంటా. వాళ్ళ అన్నీ చూసి నాకు చాలా బాధ అనిపించింది అసలుకి, వాళ్ళ స్కిన్ టోన్ చూస్తుంటే.
చాలాసేపు వెయిట్ చేసిర్రు, ఎవరి కోసమో నాకు తెలియదు కానీ ఎందుకో వాళ్ళని చూస్తుంటే చూడాలనిపించింది. నాకు తెలిసి వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టరే అనుకుంటా, సేమ్ ఉన్నారు, ఇద్దరికి స్కిన్ టోన్ మొత్తం సేమే ఉంది. ఎవరి కోసమో కానీ మస్తు సేపు అయితే వెయిట్ చేసిర్రు. మా రాఖీ బ్లాగ్ అయితే ఇదేనండి. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అంతే ఈ వీడియో. బాయ్.